త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఖమ్మం మున్నేరు వంతెన సమీపంలో నీట మునిగిన ఇల్లు. ఇది మున్నేరు వరదకి మొత్తం నీళ్లు వచ్చి మునిగి ఖమ్మం సూర్యాపేట రహదారిపై కూసుమంచి వద్ద 10 అడుగుల ఎత్తుతో ప్రవహిస్తున్న పాలేరు నది. పాలేరు మొత్తం గేట్లు ఎత్తారు. దానికి సంబంధించి 10 అడుగుల ఎత్తులో నీళ్లు పోతున్నాయట. హైదరాబాదు హైవే ఇది ఖమ్మానికి సంబంధించి. ఇది ఖమ్మం నగరంలో జలమయమైన వెంకటేశ్వర నగరు. ఖమ్మంలో మున్నేరు వరద నీరు చుట్టుముట్టడంతో మంచికంటి నగర్లో ఓ ఇంటి దాబా పైన నిరీక్షిస్తున్న కుటుంబం. ఇట్లా మొత్తానికి ఎక్కడికక్కడికే ఇది ఉంది. దీనికి ఒక సరే ఇది విపత్తు కావచ్చు. దీనికి ఒక ప్రధాన కారణం ఖమ్మంలో కూడా అనేక చెరువులు, అనేక బఫర్ జోన్లు కబ్జా చేశారు. దీంట్లో మనకు ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే ఖమ్మం కోర్టు న్యాయస్థానానికి సమీపంలో న్యూ విజన్ అనే ఒక స్కూల్ ఉంటుంది. న్యూ విజన్ స్కూల్తోని పెద్ద ఎత్తున దందా చేస్తాడు. ప్రైవేట్ స్కూల్ అది. ₹1,000 ఫీజులు వసూలు చేస్తూ ఆ స్కూలు నడిగి బఫర్ జోన్లో ఉంది. ఇలా బఫర్ జోన్లో ఆక్రమించి కట్టిండు. కానీ ఆ కోర్టు పక్కనే ఉంది. అక్కడి నుంచే కలెక్టర్ గారు పోతారు, అక్కడి నుంచి ఇరిగేషన్ అధికారులు అందరు కనపడుతుంది. న్యూ విజన్ స్కూల్ బోర్డు ఆ బఫర్ జోన్ కబ్జా చేసిన సంగతి ఏ అధికారి ఇంతవరకు దృష్టి మళ్లించలేదు, దానిపైన దృష్టి కేంద్రీకరించలేదు. ఇలా ఆ బఫర్ జోన్లో ఆ న్యూ విజన్ స్కూల్ కట్టడం వల్ల ఆ ఏరియా మొత్తం మునిగిపోయింది. అడ్డంగా కట్టేసిండిగా. ఈ ఖానాపురం చెరువు నుంచి కింద లకారం చెరువుకి వచ్చే వరదకు సంబంధించిన పెద్ద కాలం 60 మీటర్లు ఉంటుందట. 60 మీటర్లు లేదు, 6 మీటర్లు కూడా లేదు. ఇలా 60 మీటర్లను కబ్జా చేసి స్కూల్ బిల్డింగ్ కడితే అది మొత్తం లూజ్ సాయిల్, చిన్న పిల్లలు చదువుకునేది. ఆ లూజ్ సాయిల్ రేపు కుప్పకూలితే కొన్ని వందల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రాణాలు గాల్లో కలుతాయి. అయినప్పటికీ అక్కడ ఉన్న విద్యాశాఖ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎవ్వడూ మాట్లాడలే. బోర్డు అయితే పెట్టారు, ఇది బఫర్ జోను, దిస్ ఇస్ ద బఫర్ జోన్, నాట్ ట్రెస్పాస్డ్ అని. కానీ బఫర్ జోన్ ట్రెస్పాస్ చేసి డైరెక్ట్గా రోడ్డును కబ్జా చేసిండు ఆ న్యూ విజన్ స్కూల్ వాడిపైన కనీసం చర్యలు లేదు. అనేక కంప్లైంట్లు, అనేక వార్తాపత్రికలలో వార్తలు వచ్చినాయి. ఇట్లాంటి వాటిపైన కఠినమైన చర్యలు అధికారులు వాళ్ళ స్థాయిలో తీసుకొని వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తే ఈ పరిస్థితులు రావు. మొత్తం మునిగిపోయింది ఆ న్యూ విజన్ స్కూల్ వల్ల. కాలనీ మునగటానికి ఇలా కారణం ఓన్లీ న్యూ విజన్ స్కూలు అడ్డంగా కట్టడం, బఫర్ జోన్ని కబ్జా చేయటం. ఇట్లాంటి ఈ కబ్జాలు ఏమంటారు, ఎట్లా చూస్తారు ఈ కబ్జాలు? అందుకేనా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి కబ్జాకారులను, ఇట్లా నాలాలను కానీ లేకపోతే చెరువులను కానీ ఇట్లాంటి ఇప్పుడు ఇంత విపత్తులో కాస్త కూస్తో అవి కరెక్ట్ ఉండిండే చెరువులు కానీ, కుంటలు కానీ, నాలాలు ఏరియాలు కానీ, FTL కానీ బఫర్ జోన్లో ఉండే కరెక్ట్ ఉండింటే ఈరోజు ఆక్రమణలు లేకపోతే ఇంత విపత్తు కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. కానీ వీటన్నిటి కారణం కబ్జాలు చేయడమే. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా నీకు చివరిదాకా ఉంటుందా? 100% చివరిదాకా కాదు, నెక్స్ట్ తరాలకు, రాబోయే తరాలకు కూడా ఈ హైడ్రా అనేది ఒక భయానకంగా ఉండాలి. కబ్జాలు చేసే ప్రతి ఒక్కరికి భయం ఉండాలి. ఈ సొసైటీలో రెస్పాన్సిబిలిటీగా ఉండే విధంగా ఈరోజు హైడ్రా పనిచేస్తుంది. ఖమ్మంలో నేను చెప్పిన స్కూల్ న్యూ విజన్ స్కూల్ కోర్టుకి అతి సమీపంలో ఉంటుంది. అక్కడ నుంచి కలెక్టర్ గారు కానీ ఏ ఆఫీసర్ మెయిన్ రోడ్డు దగ్గరలో పెద్ద బోర్డు ఉంటుంది. పెద్ద బఫర్ జోన్ కబ్జా చేసిండు. 60 ఫీట్లు ఉంటుంది. 60 మీటర్లు ఉన్న వాగుని పైన ఒక పెద్ద చెరువు ఉంటుంది, కింద ఇంకో చెరువు లకారం ఉంటుంది. ఆ రెండింటికి మధ్యలో ఉంటుంది ఆ వరద ఇటు వదిలితే రావడానికి. దాన్ని కంప్లీట్గా ఆ బఫర్ జోన్ కబ్జా చేసి రోడ్డును క్లోజ్ చేసి పెద్ద స్కూల్ బిల్డింగ్ ఒక 5 ఫ్లోర్లో 6 ఫ్లోర్లో ఉంటుంది. చిన్న పిల్లలు చదువుతారు, ప్రైమరీ స్కూల్. అది రేపు కింద మొత్తం లూజ్ సాయిల్, కుప్పకూలితే ప్రాణాలు గాలిలో కలుతాయి పిల్లలు. అప్పుడు ఎవరు వాళ్ళకి బాధ్యత వహిస్తారు? ఆ ప్రాణాలను ఎట్ట తీసుకొస్తారు? అప్పుడు అధికారులు ఆగమేఘాల మీద ఎక్స్గ్రేషియాలు ప్రకటిస్తారు కదా. ఇప్పుడు ఆ స్కూల్ బిల్డింగ్ ఎందుకు పడగట్లేకపోతారు? ఇదే కాంగ్రెస్ పార్టీ కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైడ్రా అనేది హైదరాబాద్ ఏరియాకు స్టార్ట్ చేశాం. ఇది ఒక ప్రయోగం. ఈ ప్రయోగంలో ఇప్పుడు స్టార్ట్ అయ్యి ప్రతిఫలాలు వచ్చినాయి. దాన్ని ఎంత అతిరథ మహారథులని కూడా కుప్పగూల్చడం జరిగింది. మీరు గత 2 వారాల నుంచి చూస్తున్నారు. అదేవిధంగా ఎన్నో కన్వెన్షన్లు కానీ, ఎన్నో ఏరియాలు. అది ఇప్పుడు రంగనాథ్ గారు మీరు గమనించారు, ఇందాకనే చూసారు, ఫ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది, వాటర్ ఎక్కడ ఫ్లో అవుతుంది, ఎక్కడ ఫ్లో అవ్వకుండా జామ్ అవుతుంది. ఆ ఏరియాలు నాలాలను కానీ, ఫర్ ఎగ్జాంపుల్ అంబార్పేట ఉంది. అంబార్పేట ఏరియాలో కింద గ్రౌండింగ్ అనేది చాలా క్రిటికల్ స్టేజ్. ఎప్పుడు చూసినా ఆ నాలాలలో చిన్నపిల్లలు చచ్చిపోతూనే ఉన్నారు. ఈ వర్షాకాలం వచ్చిందంటే కంపల్సరీ అంబార్పేట కావచ్చు, కొన్ని ఏరియాలలో, చాలా ఏరియాలలో ఆ నాలాలలో చిన్నపిల్లలే చచ్చిపోతున్నారు. వీటన్నిటిని నిరోధించాలంటే హైడ్రా కమిషన్ చాలా ముఖ్యం. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడు
చూస్తున్నాం కదా. హైడ్రా ఒకటి ఉండడం వల్ల ఇప్పుడు రాష్ట్రంలో వివిధ జిల్లాలలో మాకు హైడ్రా పనిచేయాలి, మా ఏరియాలో కూడా హైడ్రా కమిషన్ రావాలి అని ఎంతో విన్నపాలు వేస్తున్నారు. కలెక్టర్లకు వందల వేలలో లెటర్లు రాస్తున్నారు. దీన్ని స్టేట్ మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, ఎక్స్పెండ్ చేయబోతున్నారు. ఈ యొక్క వరదలు ఆగిపోతే మనం చూస్తున్నాం ఈరోజు బంగాళాఖాతం వాయుగుండం అరేబియన్ సముద్రం వరకు తుఫాన్ లాగా మొదలైంది. దాన్ని మనకు విపత్తు విధంగా ఎన్నో చేస్తున్నారు. అది కనపడకుండా ఈ కొన్ని పత్రికలు కాంగ్రెస్ మీద ఏదో కట్టుకథలు రాస్తూ రేవంత్ రెడ్డి గారు గట్ల, బట్టి విక్రమార్క గిట్ల అని చెప్పడం అనేది ఇది హాస్యాస్పదం. వాళ్ళకు ఇప్పటికైనా సిగ్గుచేటు ఉండాలి అనిపించాలి. ఓకే, థ్యాంక్ యూ. ఏది ఏమైనప్పటికీ ఖమ్మం అనే ప్రస్తావన తెలంగాణలో పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి కాబట్టి ఈ ఖమ్మంలో కూడా అనేక కుంటలు, అనేక చెరువులు, అనేక వాగులు, బఫర్ జోన్లు కబ్జా అయినాయి. దాంట్లో ప్రధానంగా ఇప్పుడు నేను చెప్పింది మా నోటీస్కి వచ్చింది అయితే నీ విజన్ స్కూల్ అనేది దాని డైరెక్టర్ ప్రసాద్ అడ్డగోలుగా ఎవడికి కంప్లైంట్ చేసుకో, నేను ఇంతే కబ్జా చేస్తాను, నేను ఇంతే నిర్మిస్తాను, నేను రోడ్లు కాదు కుంటలు కాదు, నాకు లెక్కే లేదు, నాకు అధికార పార్టీ నాయకులు అండలు ఉన్నాయి, అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీలో అని ఒక ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్ ఆంధ్ర నుంచి వచ్చిండు. ఖమ్మం అడ్డాగా చేసుకొని నడిబొడ్డులో కబ్జా చేసి నీ విజన్ స్కూల్ ఫ్లోర్లు కట్టి అన్ని నిబంధనల తొంగలో దొక్కి ఇవాళ స్కూల్ నడిపిస్తాడు. ఆ స్కూల్ అడ్డంగా సహజంగా వచ్చే వరదకు అడ్డంగా స్కూల్ కట్టడం వల్ల ఇవాళ కాలనీ మునిగిపోయింది. ఎవడు కూడా దాని గురించి మాట్లాడే అధికారం లేడు. దయచేసి ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆ స్కూల్ను సీజ్ చేసి ఇమీడియట్గా డిస్మెంటల్ చేయాలి. బిల్డింగ్ మొత్తాన్ని డిస్మెంటల్ చేసి వాడిని జైలుకు పంపాలి. ఆ ప్రసాద్ అనే వ్యక్తిని కబ్జా కోరు, విద్యని అమ్ముకునే కబ్జా కోరు, ఆ కబ్జా కోరుని జైలుకు పంపి ఎన్నులో వణుకు పుట్టాలి. నీ విజన్ స్కూలు ఈ ఇష్యూ చూసి దాన్ని పడగొట్టేది, వాడిని జైలుకు పంపించి చూసి మిగతా స్కూల్ కానీ మిగతా ఎవరైతే ఇట్లా కబ్జా కోర్లు ఉండో వాళ్ళకు ఎన్నులో వణుకు పుట్టాలి. అది చూపించాలి. మీరు అక్కడ ఉన్న జిల్లా అధికారులు దానిపై దృష్టి పెట్టాలి. జిల్లాలో ఉన్న మంత్రులు కూడా ఇట్లాంటి వాళ్ళని వెనకేసుకుని వచ్చే కార్యక్రమం చేయకుండా ఉంటే ఇగో ఈ పరిస్థితి అలా 3 మంత్రులు పోయి అక్కడ నిరీక్షణ చేసి కాపాడాల్సిన పరిస్థితి, ముంపు ప్రాంతాల్లో తిరగాల్సిన పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి ఇది చేయాలి. ప్రభుత్వాలు ఇప్పటికైనా కఠినమైన చర్యలు తీసుకుంటే ఇక ఆ చర్యలను చూసి ఇంకోటి భయపడాలి చేయాలంటే. కాబట్టి ఇది ఈరోజు తెలంగాణ న్యూస్ అనాలిసిస్లో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.